తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. దస్తావేజు లేఖర్ల జీవనోపాధి కోల్పోయే 396 జీవనం రద్దు చేయాలంటూ లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 8వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్పీడీ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు నోట్లో ఒట్టిగడ్డి అమర్చుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు లేఖర్లు మాట్లాడుతూ కక్షిదారులు తమపై నమ్మకంతో సానుభూతి చూపిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి 396 జీవనం రద్దు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు అంబటి రమేష్, ఎడ్లపల్లి సుబ్బారావు, తాడేపల్లి అనిల్ కుమార్, బలం ధర్మరాజు, బండారు సతీష్, తాడేపల్లి జితేంద్ర, సైలడ వెంకటేశ్వరరావు, నిమ్మల నాగేశ్వరరావు, షఫీ, మోటుపల్లి సత్యరాజు, ఏళ్ల ప్రభుసోన, రమ్య, మాధవి, రవి, రామారావు, వీర పేరంటాలు, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆర్పీడీ సబ్ రిజిస్టర్ ఇలాకాలో ఉన్న సహచర దస్తావేజు లేఖర్లు మరియు ఏకైక స్టాంప్ పెయింటర్ అయిన మహాదేవరావు గారు అందరం కలిసి 7వ రోజు వరకు మనం పెన్ డౌన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. 8వ రోజు ఈవేళ అందరూ కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశాం. అయితే మన దస్తావేజు లేఖర్లకి 396 జీవోని ఇచ్చి వ్యవస్థను రద్దు చేయడానికి జీవోని ఇచ్చారు. అయితే 1908 నుంచి కూడా మన దస్తావేజు లేఖర్లు ఎండనక వాననక బొందలోను బాడిలోను కొలతలు కొలిచి ఎన్నో వ్యవస్థలు వచ్చి కొన్ని లక్షల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించారు. అటువంటి దస్తావేజు లేఖర్లని ఈ రోజుని సంతలో పశువులు అమ్మినట్టు ఒక కార్పొరేట్ సంస్థకి మమ్మల్ని అమ్మేశారు. దస్తావేజు లేఖర్ల కుటుంబాలను రోడ్ల మీద పడేసే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని గత 8 రోజులుగా దస్తావేజు లేఖర్లు అందరం కూడా పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక రీతిలో ప్రభుత్వానికి సమాచారం అందే విధంగా వినూత్న రీతిలో మేము నిరసనలు కొనసాగిస్తున్నాం. 8వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున నోట్లో ఒట్టిగడ్డి పెట్టుకుని ఈ రోజున ఆ జీవో నెంబరు 396 అమలవుతే దస్తావేజు లేఖర్లు, వారి కుటుంబాలు, వారి మీద ఆధారపడి బతుకుతున్న సహాయకులు, డీటీపీ లేఖర్లు, స్టాంప్ పెయింటర్లు అందరూ కూడా ఈ రోజున గడ్డి తినే పరిస్థితి ఏర్పడేదానికి సంకేతంగా గడ్డి పెట్టుకుని ఈ రోజున నిరసన కార్యక్రమాలు తెలియజేయటమైనది. ఈ రోజున మా సోదర దస్తావేజు లేఖర్లు అందరూ కూడా ఒకటే విన్నవించుకుంటున్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. మరి ఈ రోజున వారిని కొడియాడని దేశం లేదు. విదేశాల్లో కూడా వారి విగ్రహాలు పెట్టుకునే వారి యొక్క మేధా సంపత్తిని కొనియాడుతున్నారు. అటువంటి మహామేధావి పేరు పెట్టుకున్న రిజిస్ట్రేషన్ శాఖలో గల ఐజీ గారైన అంబేద్కర్ గారు మరి ఈ రోజున రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అందరి బతుకుల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మీరు మా దస్తావేజు లేఖర్ల బతుకులు కూడా ఆలోచించి మాకు వెలుగులు నింపే విధంగా ప్రభుత్వానికి మీ వంతు సూచనలు చేసే విధంగా ఈ రోజున మీరు ఉండాలని కూడా ఐజీ గారిని, అంబేద్కర్ గారిని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి తీసుకొచ్చిన 396 జీవోను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల పైన లేఖర్లు అందరూ కూడా వాళ్ళ జీవనోపాధిని కోల్పోయి రోడ్డును పడిన పరిస్థితి వచ్చింది. అందుకు గాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించిన లేఖర్లు అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి ఇవాళ 8వ రోజు కార్యక్రమం నడుస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. మా లేఖర్లు 8 రోజుల నుండి పెన్ డౌన్ చేపట్టడం వలన ఎన్నో దస్తావేజులు రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఎంతోమంది కక్షిదారులు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎన్నో దారి మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మా మీద ఉన్న పూర్తి నమ్మకంతో మీరే మా రిజిస్ట్రేషన్ చేయాలండి, మీకైతే బాగా తెలుస్తుంది, మీరు మాకు న్యాయం చేస్తారు, బాగా రాస్తారు, రేపు పొద్దున్న మేము కొనుక్కునే ఆస్తులు ఇబ్బంది లేకుండా అవకతవకలు లేకుండా చూడగలరు, పర్వాలేదండి, ఇంకొన్ని రోజులు మేము మీకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు మాకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టాలండి అని చెప్పేసి మా మీద నమ్ముకుంటున్నారు. మాకు ప్రభుత్వం వారి పరిస్థితి చూస్తే తెలియట్లేదు, కానీ ప్రభుత్వాన్ని చూసి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ప్రజలను చూసి మాకు చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేసుకుంటే మేము ఇంత బాగా వాళ్ళతో మమేకమై ఇంత ఐక్యతతో ఇంత బాగా చేసుకుంటూ ఇంత బాగున్నాము, మా మీద నమ్మకం ఉంచి మాతో గౌరవంగా మెలిగే ప్రజల్ని మేము ఇబ్బంది పెడుతున్నామని మాకు బాధ కలుగుతుంది. రోజు ప్రజలు కూడా మాకు సానుభూతి తెలుపుతున్నారు.
కానీ ప్రభుత్వం వారు ఎందుకో తెలియదు మా మీద సీతకన్నేసి మమ్మల్ని ఇంతలా చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాసవి శాంతిధాంలో 3 రోజుల పాటు జరిగే గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. శ్రీ వాసవి శ్రీ త్రయాణిక గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర దినాల్లో గురువులు ఆశీర్వచనలతో పాటు ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు, హోమాలు, భజనలు భక్తుల సమక్షంలో వైభవంగా జరగనున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురు పౌర్ణిమ వేడుకలను విజయవంతం చేయాలని వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షులు పి గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికై అహర్నిశ కృషి చేసేదానికి చాలామంది చేస్తూ ఉండరు. ఈ క్షేత్రం ఇంకా పెరగాలి. ఇది ఫస్ట్ గ్రీన్ టెంపుల్ ఇన్ ఇండియా కావాలన్నా అన్నది మన సతీష్ ఆర్కిటెక్ట్, వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు ఒక ఆశయం, గ్రీన్ టెంపుల్. ఇప్పుడు గురుపీఠం ఇక్కడ ప్రారంభమైంది. మెడిటేషన్ సెంటర్ అంటాం దాన్ని. ఆ మెడిటేషన్ సెంటర్లో యోగా, మెడిటేషన్, ప్రవచనాలు, మిగతా భగవద్గీత పారాయణము, వేద పారాయణాలు, అన్ని కార్యక్రమాలు అక్కడ ముందు మన క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవాలతో జరగబోతుంది. స్వామీజీ గారు చిన్న వయసు 36 సంవత్సరాలు, 11వ సంవత్సరంలోనే వాళ్ళు సన్యాసం స్వీకరించినారు. వాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు అంతా చాలా చక్కగా పఠించిన మహాన్ వ్యక్తి శ్రీ బాలస్వామీజీ గారు. మన పూర్వజన్మ సుకృతం అలాంటి వారు మనకి క్షేత్రానికి పీఠాధిపతిగా వచ్చిండేది. ఈ 3 రోజులు గురువందన కార్యక్రమం అంటే వ్యాస మహర్షికి స్మరించే లాంటి కార్యక్రమం. వ్యాస మహర్షి గారు వేదాలు మరియు ఉపనిషత్తులు మళ్ళా భాగవతం రాసిన మహాన్ వ్యక్తి. వాళ్ళ గుర్తింపుకి వాళ్ళకి పూజ చేసేది, వాళ్ళు స్మరించేదే మన కర్తవ్యం. అదే వేదవ్యాస మహర్షికి మనము చెల్లించే ఒక నమస్కారంలో. దాని జతలో బ్రహ్మస్వరూపిణి అయిన భాస్కరాచార్యులు గారికి, వాసవి పీఠాధిపతి ప్రప్రథమ పీఠాధిపతులైన శ్రీ శ్రీ చంద్రశేఖరానంద గిరి స్వామీజీ గారికి, రీసెంట్గా శివైక్యులైన శ్రీ కృష్ణానందపురి స్వామీజీ గారికి, బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి పెద్ద కార్యక్రమాలు జరగబోతూ ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 20 మండలాలు ఉంది. ఒక మండలంలో 19, 20, 21 గ్రామాలు, దాదాపు 400 గ్రామాలు ఉండవి. ఇలా ఉండే ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అవోపా, వాసవి క్లబ్బు, కోలాట గ్రూపు, భజనా మండలిలో అందరూ ఇక్కడ రావాలా, గురువందన కార్యక్రమంలో వాళ్ళు భాగవహించాలా అనేదే మనది గురువుల ఆశీర్వాదం, ఆశీస్సు. దాని ప్రకారం వీళ్ళంతా ఇక్కడ పిలిచి గురువందన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనే తర చేస్తూ ఉన్నాము. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ట్రెజరర్ పదాధికారులకి ఒక సన్మాన కార్యక్రమంగా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. చాలా చక్కగా గురు పౌర్ణిమ రోజు హోమాలు, హవనాలంతా జరుగుతుంది. బాలస్వామీజీ గారు ఆ తర్వాత వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు. ఈ అన్ని కార్యక్రమాలకి అందరూ, ప్రతి ఒక్కరూ, వైశ్యులే కాదు, అమ్మవారు సర్వధర్మ సమన్వయి, అందరూ అన్ని జాతులు, అన్ని మతాల వాళ్ళు వచ్చి దీన్ని చూడాలి. మన సంస్కృతి, మన సంస్కారము ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా పెంచాలి అనేదే గురువుల తపన, మన పెద్దల తపన. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో అందరూ రావచ్చు. కానీ ఈ సంఘాలందరి ఇంకా తరఫున ఎవరే వచ్చిందని వాళ్ళకందరికీ ఒక చిన్న సన్మాన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మన గురువులు అంతా రేపు, ఎల్లుండి అంతాను చెప్తారు. పొద్దున్నే హోమాలతో ప్రారంభమయ్యి మనము ఇక్కడ గురుపీఠం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెనుమదంలోని హిందూ శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల రామానాయుడు, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసిన మంత్రి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లక్ష్మీ నరసింహ మార్గ్ ప్రారంభం. ఆధునిక ప్రమాణాలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.